నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరికొన్ని గంటల్లో తుఫానుగా బలపడనున్న వాయుగుండం. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న సీఎం. అధికారులు సమన్వయంతో రక్షణకు బాధ్యత తీసుకోవాలని వెల్లడి. కర్నూలు బస్సు ప్రమాదంలో 15 మృతదేహాలు అప్పగింత. 19వ వ్యక్తిని త్రిమూర్తులుగా గుర్తించిన అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రవాణా శాఖ తనిఖీలు. 361 బస్సులపై కేసులు, 40 సీజ్. పండగల సీజన్లో దేశీయ వస్తువుల కొనుగోళ్లు పెరిగాయన్న మోదీ. మావోయిస్టు ప్రాంతాల్లో దీపావళి వెలుగులు కనిపించాయని హర్షం. ఛత్తీస్గఢ్ బస్తర్ రేంజ్లో లొంగిపోయిన 21 మంది నక్సల్స్. AK-47 రైఫిల్స్ సహా 18 ఆయుధాలు అప్పగించారన్న పోలీసులు. స్థానిక సంస్థల ప్రతినిధుల వేతనాలు రెట్టింపు చేస్తాం. బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ప్రత్యేక హామీలు. అణుశక్తితో నడిచే బొరవెస్టునిక్ క్షిపణిని పరీక్షించిన రష్యా. 15 గంటల పాటు 14,000 కిలోమీటర్లు ప్రయాణించిందన్న పుతిన్.